ఈరోజు నా హోమ్ టూర్ చేస్తున్నాను, చూద్దామా? చూడాలని ఉందే. ఈ వినాయకుడు నాకు గిఫ్ట్ ఇచ్చారు, మీకు తెలిసే ఉంటది. నాకు తెలీదమ్మా. ఇది నా పూజ గది. నచ్చిందా మీకు? బాగుంది. ఇది మా పాప నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది. వీడే మా నందుగాడు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీతోనే అనుమానస. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు నా హోమ్ టూర్ చేస్తున్నాను, చూద్దామా? చూడాలని ఉందే. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మా ఇంట్లో ఈ వినాయకుడు ఉంటారు. ఈ వినాయకుడు నాకు గిఫ్ట్ ఇచ్చారు, మీకు తెలిసే ఉంటుంది. నాకు తెలీదమ్మా. సంఘర్షణ హీరోయిన్ ఉంది కదా, నళిని అమ్మ, ఆవిడ నాకు, మేము రామేశ్వరంకి వెళ్ళినప్పుడు అమ్మ నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారనమాట. అమ్మ గురించి చెప్తాను రండి. నళిని అమ్మ నాకు ఎప్పుడు పరిచయం అంటే దగ్గర 10 years నుంచి పరిచయం అనుకుంటా. ఎందుకంటే నేను ఫస్ట్ సీరియల్ గోరం దీపం చేశాను, దాని తర్వాత అమ్మ నా కొడల సీరియల్ చేశాను. అప్పటికి నాకు అమ్మ నాన్న లేరు, 8th class అప్పుడు చనిపోయారు. సో అమ్మ కొడలుగా నేను చేశాను. అయితే అప్పటి నుంచి నాకు చాలా క్లోజ్ అయిపోయారు. అమ్మతో నేను చాలా ట్రిప్స్ వేసాను, ఇంటికి వెళ్ళాను. ఇంకా చెప్పాలంటే ఇంకా మా అమ్మ లేని లోటు అమ్మ తీర్చారనమాట. ఇంకా నాకు మళ్ళీ మా అమ్మ గుర్తుకు రాలేదు, అంత బాగా చూసుకున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు వెండి ప్లేట్లో అన్నం పెట్టారు. అమ్మ బెడ్ మీద, నేను పక్కన మా ఇద్దరం అలాగా హగ్ చేసి పడుకున్నాం, తల్లి కూతురులాగా. ఇంకొకటి అంటే వాళ్ళ కూతురు పేరు కూడా అరుణానే, నా పేరు కూడా ఒరిజినల్ నేమ్ అరుణ. అలాగా నాకు అమ్మ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఐ లవ్ యూ సో మచ్ అమ్మ. ఈడు నా అబ్బాయి. మీకు నా ఫ్యామిలీని రివీల్ చేయలేదు కాబట్టి తర్వాత చేస్తాను ఇంకొక వీడియోలో. ఈడు నా కొడుకు, వాడి గిఫ్ట్స్ ఇవన్నీ అన్నమాట. ఇదంతా వాడి గిఫ్ట్సే. సో వాడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎంత ఎండ్ ఉన్నా కూడా నేను పోవద్దు అన్నా కూడా కావాలనే గొడవ చేసి వెళ్తాడు, హెల్త్ బాగా తెచ్చుకుంటాడు. వాడికి క్రికెట్ అంటే చాలా పిచ్చి. ఇదంతా వాడిదే. ఇదేంటంటే మేము జయలలితమ్మ నేను ఒక తణుకుకి వెళ్ళాము ఒక ప్రోగ్రామ్కి. అమ్మని ఇన్వైట్ చేశారు. యాక్చువల్గా అమ్మ నన్ను తీసుకెళ్లారు. శ్రీ హరహర బాల నాగేంద్ర అక్కడికి వెళ్ళాము, 26వ మహోత్సవం దానికోసం. అక్కడ అమ్మని ఎలా చూసుకున్నారో నన్ను కూడా అలాగే చూసుకున్నారు. ఒక పుట్టింటికి వెళ్తే అమ్మగారి నుంచి ఎలా సారిస్తారో అమ్మకు అలాగిచ్చారు, నాకు కూడా అలాగే ఇచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ బుద్ధుడి గురించి చెప్పాలి అంటే నాకు చాలా కోపం ఎక్కువ. అందుకే నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని ఈ బుద్ధుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. దీని గురించి చెప్పాలి అంటే నేను రీసెంట్గా బాలీకి వెళ్ళాను. బాలీకి వెళ్ళినప్పుడు ఇది నా మంచిగా కనిపించింది అనమాట. ఇది నా కొడుకు కోసమే తీసుకొచ్చాను నేను. ఇది వచ్చి గోరం దీపం ఫస్ట్ సీరియల్ చేశాను. అప్పుడు లాస్ట్ ఎపిసోడ్ 722 ఎపిసోడ్కి నాకు ఇది ఇచ్చారనమాట. అందరికీ ఫంక్షన్ చేస్తారు కదా, అప్పుడు ఇలా ఇది ఇచ్చారనమాట. ఫస్ట్ సీరియల్ నాది, సెకండ్ సీరియల్ అమ్మ నా కొడల. ఇది శిల్పారామంలో తీసుకున్నాను. ఇంకా ఈ వినాయకుడు వచ్చి మామూలుగా ఫ్యాన్సీ స్టోర్కి వెళ్తాం కదా, అక్కడ మంచిగా వెళ్ళినప్పుడు నాకు మంచిగా అట్రాక్ట్ అనిపించింది, అది తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ నాకు ఇష్టమైన ప్లేస్ మా ఇంట్లో పూజ గది. రండి చూపిస్తా. నాకు ఎంతో ఇష్టమైన మా పూజ గది. ఇది యాక్చువల్గా 3 బెడ్రూము. నాకు సపరేట్గా పూజ రూమ్ కావాలి అని నేను ఒక రూమ్ని ఇలాగా పెట్టుకున్నాను అనమాట. మా ఇంటికి ఫస్ట్ వచ్చిన అమ్మవారు ఈ అమ్మవారు అనమాట. నాకు చాలా ఇష్టం అమ్మవారు అంటే. తర్వాత ఈ అమ్మవారు వచ్చారు. ఒక దగ్గర ఒక 13 years నుంచి నా దగ్గరే ఉన్నారు, లక్ష్మీదేవి. ఇక్కడికి వస్తే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది.
ఇది టోటల్ వెండి అనమాట. వెండిలో నేను దుర్గా అమ్మవారిని ఇలాగా పూజించుకుంటాను, నాకు చాలా ఇష్టం. అలాగే శివయ్య. ఇది ప్రత్యేకంగా చెప్పాలి అంటే తిరుపతిలో జపాలి ఉంది కదా, అక్కడ తీసుకున్నాను. ఇది నాకు మంచిగా నచ్చింది, సో ఇది తీసుకున్నాను. దాని తర్వాత ఇది మన వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఉన్నారు కదా, లక్ష్మీదేవి, ఆమె ముద్ర అనమాట. అది తీసుకున్నాం. యాక్చువల్గా మా తిరుపతి కాబట్టి అక్కడ నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. ఇది నా పూజ గది. చాలా నీట్గా అందంగా నాకున్న దాంట్లో నేను ఇలాగా రెడీ చేసుకున్నాను. నచ్చిందా మీకు? బాగుంది. ఇప్పుడు నా ఇంట్లో నా బెడ్రూమ్ చూపిస్తాను. అయ్యి బాబోయ్, నాకు సిగ్గేసేస్తుంది. రండి. ఇదే నా ప్రపంచం. వీడెందుకు ఇలా ఉన్నాడు అనుకుంటున్నారు కదా, వీడు March 29th వీడి బర్త్డే వచ్చింది. మా ఇంట్లో వాళ్ళు వీడిని హాస్పిటల్ తీసుకెళ్ళి
బొచ్చులేని కోడిలాగా చేసుకొని తీసుకొచ్చారు. ఇది చాలా అందంగా ఉంటుంది. వాడిని ఇలా తయారు చేశారు. అత్తి అంటే అంత ఇంత అత్తి కాదు. ఫస్ట్ ఎవరన్నా ఇంట్లో వాళ్ళు లేచారనుకోండి, నేను లేచాను అనుకోండి, అందరినీ వెళ్ళి లేపేస్తుంది. అంత ఇలా సాడిస్ట్ది. కానీ ఇది ఉంటే మాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మా ఇంట్లో ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా పరిచయం చేస్తాను మిమ్మల్ని. మీకు పరిచయం చేస్తా. ఇగోండి, ఇది మా టాటాయిస్. ఇది నేను విజయవాడ నుంచి తీసుకొచ్చుకున్నాను. ఇది ఇంత పిల్ల ఉన్నప్పుడు తీసుకొచ్చాను. ఇది చాలా పెద్దదైంది. ఇగోండి వచ్చింది బయటకి. ఎవరైనా కొత్త వాళ్ళని టచ్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది, రాదు. ప్యాంపరింగ్ చేయాలి దాన్ని. ఇలా ఇలా చేస్తే వస్తుంది మంచిగా. ఇగోండి వస్తుంది చూడండి. ఇది వచ్చిన తర్వాత కొంచెం నాకు మంచి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా గంట సింబల్ని కొట్టండి. ఇంకొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.